హాయ్ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు వైకే న్యూస్ బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మన్యంలో విద్యార్థులకు అస్వస్థతపై సీఎం ఆరా తక్షణమే నివేదిక అందజేయాలని ఆదేశం. అమరావతిలో 12 బ్యాంకుల స్టేట్ హెడ్ క్వార్టర్స్ కు రేపు శంకుస్థాపన, భూమి పూజ చేయనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. విజయ్ కు ఖుష్బూ సపోర్ట్, పక్కా ప్రణాళికతో టీవీకేపై కుట్ర చేశారని తీవ్ర ఆరోపణలు. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ కార్యాచరణ సిద్ధం చేస్తున్న ఈసీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కురుపాం గిరిజన బాలికల గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడంపై మంత్రి సంధ్యారాణితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అలాగే అనంతపురంలో శిశు సంరక్షణ కేంద్రంలో పసిబిడ్డ మృతిపై కూడా మంత్రి సంధ్యారాణితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 2 ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని గిరిజన బాలికలు ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు కామెర్లతో బాధపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 635 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయగా 89 మందికి వ్యాధి నిర్ధారణ జరిగింది. తీవ్రత ఎక్కువగా ఉన్న 2ని విశాఖ కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కురుపాం గురుకులంలో సేకరించిన ఫుడ్, వాటర్ శాంపిల్స్ ను ల్యాబ్కు పంపారు. ఈ జాండీస్ లక్షణాలు కనిపించి అనారోగ్యాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా మొత్తం విద్యార్థులందరూ కూడా టెస్టులు చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా మనం ఇందులో చదువుతున్న ప్రతి విద్యార్థిని కూడా టెస్ట్ చేయిస్తున్నాము. ఎవరికైతే చిన్నపాటి సిమ్టమ్ ఉన్నా కూడా వారందరినీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు తీసుకొచ్చి ఇక్కడ మెరుగైనటువంటి వైద్యాన్ని వాళ్ళకు అందిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వరకు మొత్తం కూడా ఒక 50 మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 50 మందిలో 20 మంది కోలుకున్నారు పూర్తిగా. సో రిమైనింగ్ వాళ్ళు ఇప్పుడు చాలా వరకు కోలుకున్నారు. ఒక 2ని మాత్రం మనం కేజీహెచ్కి రెఫర్ చేయడం జరుగుతోంది. ఇప్పటికి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న, హాస్టల్లో ఉన్న, ఎక్కడికక్కడ వాళ్ళ చేత ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పరిశీలించే విధంగా స్పెషల్ ఆఫీసర్లని అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తుంటే ప్రభుత్వ గవర్నమెంట్ ఆసుపత్రిలో గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సుమారుగా 85 మంది విద్యార్థులు అనారోగ్యం పడతా ఉన్నారు. ఈరోజు మెరుగైన వైద్యం ఇక్కడున్న సిబ్బంది అందిస్తున్నప్పటికీ కూడా 80 మంది విద్యార్థులు సుమారుగా ఇప్పుడు 20 మంది విద్యార్థులు కేజీహెచ్ కూడా రిఫర్ చేయడం జరిగింది.
కొంతమంది పేరెంట్స్ బిల్డింగ్ లేకపోయినా సరే తరలిస్తూ ఉన్నారు. ఏఐఎస్ఎఫ్గా ఇప్పుడు అధికారులకు ఒకటే అడుగుతా ఉన్నా, ఏదైతే గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారని చెప్పేసి తల్లిదండ్రులకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఈరోజు ఎంతో నిర్లక్ష్యంతో బాధ్యత రహితంగా ఉండడం ఇది హేయమైన చర్య అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పటికీ ఈ యొక్క పాఠశాలలో 2 విద్యార్థులు మృతి చెందడం కూడా జరిగింది. ఈరోజు గిరిజన విద్యార్థుల పక్షాన ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇదే నిదర్శనంగా కనబడతా ఉంది. ఈరోజు సరిపోయిన గదులు లేక, మౌలిక వసతులు లేక ఈరోజు అనేక మంది విద్యార్థులు అనారోగ్య బారిన పడుతూ ఉంటే ఈరోజు గిరిజన శాఖ మంత్రి గారు కూడా మొట్టమొదటి సంతకం ఏఎన్ఎం పోస్టుల పైన పెట్టినప్పటికీ కూడా సుమారుగా ఇప్పుడు 16 నెలలు గడుస్తూ ఉంది. ఇంతవరకు కూడా ఒక్క పోస్టు కూడా భర్తీ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. ఈరోజు చూస్తూ ఉంటే గిరిజన విద్యార్థులందరినీ కూడా అంబులెన్స్లో కేజీహెచ్కి తరలిస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థుల ప్రాణాలతో ఈ యొక్క ప్రభుత్వం చెలగాట మాడుతూ ఉంది. కనీసం ఏమాత్రం కూడా మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు గిరిజన విద్యార్థులు మరణాలు చెందుతూ ఉంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే కానీ, ఇక్కడ మినిస్టర్ కానీ ఇంతవరకు వచ్చి స్పందించే పరిస్థితి ఎక్కడా లేదు. ఇక్కడ వచ్చి పరామర్శించే పరిస్థితి కూడా ఎక్కడా పరిస్థితి లేదు. ప్రాబ్లం అయితే మా పేరెంట్స్ నుంచి లేదు, మా విలేజ్ నుంచి లేదు, మా ఊరి నుంచి రాలేదు. ప్రాబ్లం స్కూల్ నుంచి వచ్చింది, కనీసం రెస్పాన్స్ లేదు. ఇంటి నుంచి కూర్చొని ఫోన్లో చెప్తున్నారు ఎలాగుంది పాపకి, గేట్ చేసి పాప రిపోర్ట్స్ ఎలాగున్నాయి, మాకేం తెలుసు. మనకి చెప్తే మమ్మల్ని చెప్తాం, అంతే వాళ్ళు మాకు చెప్పరు. మేము వాళ్ళ ఫోన్ చేసి హై స్కూల్ ఫోన్ చేసి పాప కండిషన్ ఎలా ఉంది, ఏం చేస్తుంది అనేసి మమ్మల్ని అడుగుతాం. ప్రాబ్లం వాళ్ళ వచ్చింది, కనీసం ఏదో చేద్దామా వాళ్ళకి ప్రాబ్లం మైండ్ చేస్తే అలా వేస్తామని నా పిల్లలు బాగా చేస్తారు. ప్రాబ్లం వచ్చింది స్కూల్ నుంచి, కనీసం సహాయం చేద్దామా వాళ్ళకి తిండి ఎలాగా ఏంటి వాళ్ళకి రూపాయిందో అదురుపడిందో లేదని ఆలోచించడం లేదు. నాకైతే అది వాంపూర్ చూడలేదు, చూడలేదు. వాజిన్ కాదు అక్కడ అసలు గేటు దగ్గర ఉన్న చూడలేదు. ఫోన్లు మాత్రం మాట్లాడతారు. అది వాళ్ళు నిన్న నైట్ చేశారు. ఈ జాండీస్ లక్షణాలు కనిపించి అనారోగ్యాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా మొత్తం విద్యార్థులందరూ కూడా టెస్టులు చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా మనం ఇందులో చదువుతున్న ప్రతి విద్యార్థిని కూడా టెస్ట్ చేయిస్తున్నాము. ఎవరికైతే చిన్నపాటి సిమ్టమ్ ఉన్నా కూడా వారందరినీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు తీసుకొచ్చి ఇక్కడ మెరుగైనటువంటి వైద్యాన్ని వాళ్ళకు అందిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వరకు మొత్తం కూడా ఒక 50 మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 50 మందిలో 20 మంది కోలుకున్నారు పూర్తిగా. సో రిమైనింగ్ వాళ్ళు ఇప్పుడు చాలా వరకు కోలుకున్నారు. ఒక 2 మాత్రం మనం కేజీహెచ్కి రెఫర్ చేయడం. బనగనపల్లె నియోజకవర్గంలోని ఆవుకు రిజర్వాయర్ పరిధిలో తిమ్మరాజు చెరువు రివెట్మెంట్ను రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఆవుకు రిజర్వాయర్ మరమ్మతులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి మాట్లాడి పలు సూచనలు చేశారు. గత కొన్ని రోజులుగా ఆవుకు రిజర్వాయర్ నుంచి నీరు లీక్ అవుతున్న విషయంపై నిపుణుల బృందం పరిశీలించి రిపోర్ట్ ఇచ్చిందని మంత్రి తెలిపారు. దాదాపుగా గత సంవత్సరము అంత ముందు నుంచి కూడా ఈ యొక్క కట్ట మీద నుంచి చిన్న చిన్న లీకేజీలు వస్తూ ఉన్నాయి. గత సీజన్లో కూడా ఈ యొక్క లీకేజీలు రావడంతో 1 మీటర్ వరకు హోల్ పడి వాటర్ అంతా కూడా సీపేజ్ వస్తూ చాలా పెద్దగా పెరుగుతుంది. దీన్ని వెంటనే అధికారుల దృష్టికి వెళ్ళి అప్పుడు వచ్చింది సిడిఓ వాళ్ళు కూడా రావడము, ప్రత్యేకంగా చూసి దానికి ఏ విధంగా అయితే దీన్ని రెక్టిఫై చేయగలుగుతామో అనేటువంటి ఆలోచనతో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకునే ఇమ్మీడియట్గా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఏవైతే అత్యవసరంగా నాకు అవసరం ఉన్న నిధులు అని చెప్పేసి డిఎంఎఫ్ కింద ₹1 కోటి శాంక్షన్ చేయించడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి హోల్ను పూడ్చడానికి, దానికి ప్లగ్ చేయడానికి వీటన్నిటికీ కూడా 65 లక్షల రూపాయలకు టెండర్లు పిలిచాము. ఆ టెండర్లు కూడా అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అంత లోపలనే గతంలో 1 మీటర్ ఉండేది హోలు ఇప్పుడు దాదాపు 3 మీటర్ల వరకు కూడా పెరగడం జరిగింది. ఏది ఏమైనా దీన్ని సీరియస్గా తీసుకొని, ఎందుకంటే చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. దయచేసి విలేకరులకు కూడా ఒక్కటే,
మీరు ఏదైనా వాస్తవాలు రాయండి, సంతోషం. ఇప్పుడు కూడా మంచి ఉదయం మీరు చెప్పినప్పటికీ నేను ఊళ్ళో లేకుండా కానీ కూడా మా సిఈ గారిని వీళ్ళని పంపించాము, ఈ గారు వచ్చారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదు పబ్లిక్ అంతా కూడా. ఈ కింది గ్రామాలు ఉన్నటువంటి ఏవైతే అవుగు పట్టణంలో కొద్ది భాగము, సింగినపల్లె, చెన్నంపల్లె, శివవరం ఆ ప్రాంతాలకు కూడా ఇబ్బంది ఏమీ లేదు. త్వరలోనే దీన్ని ఏం చేయాలనేటువంటి దాన్ని కూడా వర్క్ చేసుకుంటూ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇప్పుడు గవర్నమెంట్కి రాస్తున్నాము. వెంటనే నేను మంత్రి గారితో కూడా ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తాము. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కాక తప్పడం లేదు. ఎందుకంటే ఎక్కడ హోల్ ఉందో ఇవి గతంలో ఎప్పుడో 2009లో కంప్లీట్ అయినటువంటి ఈ యొక్క కట్ట ఇది. దానివల్ల సాయిల్ లూజ్ కావడం కావచ్చు, కింద మనకంతా కూడా ఈ వరిమల్లో కూడా లూజ్ సాయిల్ ఉంది. ఆ లూజ్ సాయిల్ ఉండడం వల్ల ఎక్కడికక్కడ కోతకు గురి అవుతున్నాయి. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చూస్తాము. త్వరలోనే వర్క్ ఇప్పుడు కూడా నీళ్లు తగ్గించామని చెప్పడం జరిగింది. 2.80 ఎంతనో పెట్టారు. అవసరమైతే దగ్గరతో కూడా తగ్గించి మళ్ళీ రేపు రైతులకు రాబోయే కాలంలో కూడా ఇబ్బంది లేకుండా మళ్ళీ కూడా నీళ్లు కూడా తెప్పించి పెడతాము. ఎందుకంటే గోర్కల్ రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, మన దగ్గర ఇబ్బంది లేదు. కాబట్టి అందరూ రైతులు కూడా ఆందోళన చెందొద్దు, ప్రజలు ఆందోళన చెందొద్దు. దీనికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాము. దాదాపుగా గత సంవత్సరము అంత విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ అమ్మవారిని దర్శనమించేందుకు భక్తులు వస్తున్నారు. దీంతో అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత 2 రోజులుగా భవానీ మాలదారులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు లైవ్లో అందిస్తారు. బిందు, దుర్గమ్మ ఆలయం వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? భక్తులు రద్దీ ఎలా ఉంది? ఎస్ రైట్ పావని. అయితే దసరా నవరాత్రులు ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే పూర్ణాహుతితో కూడా అమ్మవారి దసరా మహోత్సవాలు పూర్తయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. దసరా పూర్తయి 2 రోజులు కావున అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు కూడా తరలివచ్చే నేపథ్యం కనిపిస్తుంది. రాజరాజేశ్వరి దేవి అలంకారంతో అమ్మవారి దసరా మహోత్సవాలు అయితే పూర్తయ్యాయి. అలంకారం రాజరాజేశ్వరి దేవి అలంకారం తర్వాత రోజు కూడా అమ్మవారిది రాజరాజేశ్వరి అలంకారనే ఉంచారు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో భవానీలు మాలా విరమణ చేయడానికి అయితే ఆలయానికి తరలి వచ్చే నేపథ్యం కనబడుతుంది. ఈ లెక్కను చూసుకున్నట్లయితే దాదాపు దసరా నవరాత్రులు మొత్తం కలిపి 14 లక్షల మంది అయితే భక్తులు వచ్చారని కూడా ఆలయ నిర్వాహకులు చెప్పడం జరిగింది. ఈ 2 రోజుల్లో చూసుకున్నట్లయితే దాదాపు 4 లక్షల మంది వచ్చారని కూడా చెప్పడం జరుగుతుంది. దసరా నవరాత్రులకు సంబంధించి ఎక్కడ ఏర్పాట్ల విషయాల్లోకి వస్తే అన్ని క్యూ లైన్కి సంబంధించి, బ్యారిగేట్లకు సంబంధించి ఈసారి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే భక్తుల్ని వారు చూసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక లడ్డు విక్రయాలకి సంబంధించి, ప్రసాదాలకు సంబంధించి కూడా స్పెషల్గా కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఈ 2 రోజుల నుండి అధికంగా భవానీ భక్తులు సుదూర ప్రాంతాల నుండి సాంప్రదాయమైన కాలినడకనైతే అమ్మవారికి ముడుపులు చెల్లించడానికైతే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా ఇప్పటికీ పట్టుదిష్టమైన చర్యలు కూడా చేపడుతుందని చెప్పుకోవచ్చు. పావని, ఎంతమంది భక్తులు వస్తున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దసరా శరన్నవరాత్రులు మొత్తం భక్తులకు సంబంధించి సంఖ్య 14 లక్షల దాకా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే దాదాపు ఇంతమంది వచ్చారని అంచనా వేసేవారు. కానీ ఈసారి వినూత్నంగా అనుసంధానంతో హెడ్ కౌంట్స్ అనేవి ప్రతి క్యూ లైన్లో పెట్టడం ద్వారా ఎంతమంది భక్తులు ఏ రోజు దర్శనానికి వచ్చారనేది పూర్తి నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఈ హెడ్ కౌంట్ ద్వారా కూడా భక్తులు దర్శనానికి ఎంతమంది రోజు ప్రతి అవతారానికి ఎంతమంది దర్శనానికి వెళ్తున్నారు, అలాగే తిరిగి ఎంతమంది వస్తున్నారు అనే దాని మీద కూడా ఒక కౌంట్ని అయితే నిర్ణయించడం జరిగింది. ఈ కౌంట్ని ప్రతిరోజు అలంకరణ అయిన తర్వాత ఏదైతే ఆలయ ప్రాంగణంలో డిస్ప్లే బోర్డ్స్ ఉన్నాయో ఆ బోర్డ్స్ మీద కూడా ఆ నెంబర్ని అయితే ప్లే చేయడం కూడా జరుగుతుంది. ఇంకా సరస్వతీదేవి అలంకారం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఆ రోజు నుండి రాజరాజేశ్వరి దేవి అలంకారం దాకా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. పావని, థ్యాంక్ యూ బిందు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. అమలాపురంలో అగ్నికుల క్షత్రియ సంఘం భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. సిఎస్ఆర్ నిధులు 50 లక్షల రూపాయలతో భవనాన్ని నిర్మించనున్నారు. కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. అమలాపురంలో అగ్నికుల క్షత్రియ సంఘం భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. సిఐఆర్ నిధుల 50 లక్షల రూపాయలతో భవనాన్ని నిర్మించనున్నారు. కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు. అమలాపురంలో అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపం నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు హైదరాబాద్ ఆనందరావు గారి నాయకత్వంలో అగ్నికుల క్షత్రియ సంఘం తరఫున పెద్దలందరూ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి గౌరవ శాసనసభ్యులు విప్పైనటువంటి నాయకులు గారు, అలాగే ఇప్పుడే మల్లాడి కృష్ణారావు గారు, ఇంకా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ 2014-19 కూడా ముఖ్యంగా బీసీలకి, బీసీ భవన్లు కానీ, కాపు భవన్లు కానీ ఆ రోజున సామాజిక భవన నిర్మాణాలకి శ్రీకారం చుట్టాం. చాలా వరకు ఫౌండేషన్కి వచ్చినాయి. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది. తిరిగి మళ్ళీ కొంతవరకు పని అయినట్టు కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నాం, ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆశించిన విధంగా ముందుకెళ్తున్నాం. మొన్ననే మెగా డిఎస్సి కండక్ట్ చేశాం. దగ్గర దగ్గర 16,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ద్వంద్వ వైఖరి వహిస్తాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి పరిశ్రమలని యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, ఈ రాష్ట్ర ఆదాయ వనరులు పెంచాలి, పారిశ్రామికీకరణ ద్వారా అది సాధ్యమవుతుందని చెప్పి వాళ్ళ ప్రభుత్వం పెట్టుబడిని ఆకర్షిస్తూ దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల పైన పెట్టుబడులు వాళ్ళ రాష్ట్రానికి వచ్చింది. ఇవాళ కులాల్ని రెచ్చగొడుతున్నారు, మతాల్ని రెచ్చగొడుతున్నారు. ఇవాళ ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్న చూసాం మెడికల్ కాలేజీల పేరుతో కేంద్రం నుంచి ఇచ్చిన మెడికల్ కాలేజీలు కాకుండా అదనంగా మేము కడతామని చెప్పి దగ్గర దగ్గర 14 కాలేజీలని కనీసం పునాదుల మీద కూడా లేకుండా
ఆ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ వాటిని నిర్మాణం పూర్తి కంప్లీట్ చేయడానికి పీపీపీ మోడ్లో, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఇవాళ ఈ పదం కొత్తగా వచ్చింది కాదు. ఇది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు 94 నుంచి 2004 వరకు చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో సంస్కరణలో భాగంగా ఆ రోజు పీపీపీలో పెద్ద ఎత్తున రాష్ట్రం బాగుపడింది. యూత్లో బుక్ రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోయింది. అకాడమిక్స్తోనే స్టూడెంట్స్ కుస్తీ పడుతున్నారు. లైబ్రరీకి వెళ్ళడం మానేశారు. ఇలా రకరకాల కామెంట్స్ వినపడుతూ ఉంటాయి. కానీ అవన్నీ రాంగ్ అని విజయవాడ సర్వోత్తమ లైబ్రరీ ప్రూవ్ చేసింది. మినిమం ఫెసిలిటీస్ ఉంటే లైబ్రరీలు ఎప్పుడు పుస్తకాల పురుగులతో నిండిపోతుందని నిరూపించింది. విజయవాడ సర్వోత్తమ గ్రంథాలయం వినూత్న కార్యక్రమాలతో పుస్తక పఠనం అలవాటు కనుమరుగు కాకుండా కాపాడుతుంది. అకాడమిక్స్, పోటీ పరీక్షలు, రాజకీయ చైతన్యం, ప్రపంచ పరిణామాలపై యువత పట్టుకోల్పోకుండా తన వంతు పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలిచింది. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని సర్వోత్తమ గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో 1954లో ఏర్పాటైన ఈ విజ్ఞాన భాండాగారం ప్రతి ఏటా వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఏప్రిల్ 23న జరిగే పుస్తక దినోత్సవం రోజు లైబ్రరీకి వచ్చే ప్రతి ఒక్కరికి 2 పుస్తకాలు ఉచితంగా అందజేస్తారు. ఇలా ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా పుస్తకాలు పంచారు. మొదట్లో ఈ ఉచిత పుస్తకాల పంపిణీ విజయవంతం కాదని అందరూ విమర్శించారు. కానీ అనూహ్యంగా యువత నుంచి మంచి మద్దతు లభించింది. డాక్టర్ రావి శారద, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి కార్యదర్శిగా ఉన్నాను. ముందుగా మనం లైబ్రరీ గురించి తెలుసుకోవాలంటే దీని చరిత్ర తెలియాలి మనకి. భారత స్వాతంత్ర పోరాటంలో గ్రంథాలయోద్యమం ప్రధాన భూమిక పోషించింది. గ్రంథాలయోద్యమం ముందా, స్వాతంత్రోద్యమం ముందా అనే మీమాంస జోలికి నేను వెళ్ళను, కానీ గ్రంథాలయోద్యమం ద్వారా కార్యకర్తలను తయారు చేసి జాతీయోద్యమానికి పంపించేవారు. ఆ ప్రస్థానంలో 1914వ సంవత్సరంలో రామ్మోహన్ లైబ్రరీలో గ్రంథ పాలకులందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. పుస్తక రూపంలో ఏర్పాటు చేయండి, ప్రజలకు గాలి, నీరు, వెలుతురు ఎలాగైతే ఫ్రీగా అందుబాటులో ఉన్నాయో విజ్ఞానం కూడా అలాగే ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశం చెప్పి ముగించారు సభని. సో దానిని మనం అనుసరించాలి అంటే ఒక సంఘం ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఏర్పడిందే ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘం. 1936 నుంచి చనిపోయే వరకు అధ్యక్షులుగా కొనసాగారు. ఆయన పేరిటే ఈ గ్రంథాలయాన్ని స్థాపించి దీనిని సర్వోత్తమంగా రూపొందించాలి అనేది మా లక్ష్యం. ఈ గ్రంథాలయం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు పనిచేస్తుంది. ఒక్క సెలవు దినాల్లో, శని ఆదివారాలు, పండుగ రోజుల్లో మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. ఎవరైనా ఇంటికి పుస్తకం తీసుకెళ్లాలంటే మాత్రమే డిపాజిట్ 300 కడితే అది జీవిత పర్యంతం ఉంటుంది. పిల్లల గ్రంథాలయం ఒక బ్రాంచ్ సపరేట్గా ఉంది. అబ్దుల్ కలాం పేరుతో దీన్ని నిర్వహిస్తున్నాం. పాత ఆటలు కూడా వాళ్ళకి పరిచయం చేసి ఆడించడం ఎంతో ఎంజాయ్ చేశారు పిల్లలు. పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు వచ్చి కూర్చుని ఆడుకునేవారు. అంటే మొత్తం పుస్తకాల జాబితా అంతా కంప్యూటర్లోకి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ వాడి, న్యూజన్ లిబ్ అనే సాఫ్ట్వేర్ వాడుతున్నాం. అందులో ఉంది. మా దగ్గరకు వచ్చి అడిగితే ఫలానా పుస్తకం ఉందా లేదా అనేది అర నిమిషంలో చెప్పగలరు మా సిబ్బంది. నేటి బాలలే రేపటి పౌరులు కనుక వాళ్ళల్లో మనం ఒక మంచి లక్షణం, రీడింగ్ హ్యాబిట్ కనుక మనం ఇన్కల్కేట్ చేసినట్లయితే జీవితంలో వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అందరూ అనొచ్చు నాతో, ఫోన్లో కూడా అదే చదువుతున్నారు కదా అని. బట్ ఫోన్లో చూడటం వల్ల ఏమవుతుంది అంటే అది తాత్కాలికం, అట్లా నడిచిపోద్ది, మళ్ళీ గుర్తుండదు. ప్రతి తల్లి తండ్రి అక్కడ పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు తప్పనిసరిగా పుస్తకాలు చదువుతారు. బెడ్ టైం రీడింగ్ అనేది. పిల్లలు ఊరుకోరు, 1 కథ 2 కథలు బేరాలు పెడతారు, 3 కథలు చదవాలి అని. అలా మనం మన పిల్లలకి చదివి వినిపిద్దాం. మనం చదివితేనే పిల్లలు చదువుతారు. పిల్లలు ఎప్పుడు అనుకరిస్తారు కానీ చెప్పిన మాట వినరు. అమ్మా నాన్న పుస్తకం చదువుతుంటే వాళ్ళు చదువుతారు. మీరు చదవండి, మీ పిల్లలకి అలవాటు చేయండి, మంచి భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెట్టండి. లైబ్రరీ హాల్లో పుస్తకాలు హుండీ పేరుతో ఓ బిన్ ఏర్పాటు చేశారు. ఎవరైనా అందులో తమ దగ్గర ఉన్న పుస్తకాలు వేయొచ్చు. అలా వచ్చిన వాటిని తమకి అవసరం లేని పుస్తకాలను తీసుకొచ్చి ఈ డబ్బాలో వేయొచ్చు అంటున్నారు.
అలా డొనేట్ చేసిన బుక్స్ను అంతర్జాతీయ పుస్తక దినోత్సవం నాడు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వేల రూపాయలు విలువ చేసే పుస్తకాలు ఇందులో ఉంటాయి. దీంతో పోటీ పరీక్షలు రాసే పేద విద్యార్థులకు ఇవి బాగా యూజ్ అవుతున్నాయి. ఇక్కడ హాలిడే అనేది అసలు ఉండదు. 9 to 8 వరకు ఉంటుంది నైట్ టైము. అయితే ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే చాలామంది కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతారు స్టూడెంట్స్. అలా ఉండాలి, అన్ని రకాలమైన పుస్తకాలు మన దగ్గర ఉంటాయి, అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇంటికి బుక్స్ తీసుకెళ్ళి ఇష్యూస్ కూడా ఉన్నాయి అనమాట. వాళ్ళు కూడా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు తీసుకెళ్తారు. వాళ్ళు కూడా దగ్గర 20-25 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ హాలిడే అనేది ఉండదు. సాటర్డే సండే పబ్లిక్ హాలిడేస్ కూడా హాఫ్ డే ఉంటుంది. అది కూడా 9 to 5 ఉంటుంది. అందువల్ల రెగ్యులర్గా మనకి ఇది పబ్లిక్ లైబ్రరీ కాబట్టి రెగ్యులర్గా ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ అనేది అన్ని రకాల సబ్జెక్టు కవర్ అవుతాయి. ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, మేనేజ్మెంట్ కానీ, కామర్స్ కానీ, ఈ ఫిక్షన్, ఇంగ్లీష్ ఫిక్షన్ కానీ, తెలుగు ఫిక్షన్ కానీ, అలాంటి రిలీజియన్ బుక్స్ కానీ, రకరకాల పుస్తకాలు. ఈ పుస్తకం ఆ పుస్తకం అని ఉండదు, అన్ని రకాల పుస్తకాలు, పర్సనాలిటీ డెవలప్మెంటు, అన్ని రకాల పుస్తకాలు మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అందువల్ల ఎవరైనా రావడానికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి చాలామంది వచ్చి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న చాలా లైబ్రరీల్లో కనీస సౌకర్యాలు లేవు. సరిపడా ఫర్నిచర్ లేకపోవడం, లేటెస్ట్ బుక్స్, కంప్యూటర్స్ లేకపోవడంతో కూడా చాలామంది లైబ్రరీలకు రావడం లేదు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే బుక్స్ అందుబాటులో ఉంచడం, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో మరింత మందిని లైబ్రరీలకు తీసుకురావచ్చు అని ఈ లైబ్రరీ నిరూపించింది. చిన్నపిల్లలకు సైతం సర్వోత్తమ గ్రంథాలయంలో లైబ్రరీని అలవాటు చేసేందుకు టాయ్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీలో బొమ్మలు, కథల పుస్తకాలు, గేయాలతో పిల్లలకు నాలెడ్జ్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి. వీకెండ్స్లో అంటే శనివారం, ఆదివారం ఆ సాయంత్రం టైంలో ఇక్కడ ఈ టాయ్ లైబ్రరీ అందుబాటులో ఉంటుంది. సమ్మర్ హాలిడేస్లో అయితే అన్ని రోజుల్లో ఇక్కడ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు. ప్రముఖ గ్రంథాలయ ఉద్యమ నాయకులు పాతూరి నాగభూషణం చొరవతో ప్రారంభమైన ఈ లైబ్రరీలోకి విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల వారు కూడా ప్రవేశం కల్పిస్తారు. 3 అంతస్తుల విశాలమైన ఈ భవనంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. న్యూ జడిలేబ్ అనే సాఫ్ట్వేర్తో పూర్తిగా డిజిటలైజ్ చేశారు. దీంతో లైబ్రరీలో కావాల్సిన పుస్తకం ఉందా లేదా అనే విషయం క్షణాల్లో తెలుసుకోవచ్చు. విశాలమైన ప్రాంగణం, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ లైబ్రరీ సొంతం. నేను స్టేట్ పిఎస్సి ఎగ్జామ్ దాని గ్రూప్స్ ఉంటాయి కదా, దానికి ప్రిపేర్ అవుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ అంటే 1 year అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇక్కడ అంటే మాది ప్రాపర్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్. ఇక్కడ మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఉంటున్నాను. సో ఇక్కడ అంటే నాకు 1 year బ్యాక్ తెలిసింది ఇక్కడ ఉంటుందని. సో ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతున్నాను. అంటే లాస్ట్ టైం గ్రూప్ 2 రాస్తాను, అవ్వలేదు, మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను అనమాట. నోటిఫికేషన్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ బుక్స్ అన్నీ కూడా చాలా అంటే అప్డేటెడ్ బుక్స్ అన్నీ, చాలా ఇప్పటికప్పుడు అప్డేటెడ్ బుక్స్ ఉంటాయి, అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. నాతో పాటు చాలామంది ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది, చదువుకోవడానికి చాలా పీస్ఫుల్ ఉంటుంది అంత వాతావరణం. మేడమ్స్ వాళ్ళందరూ కూడా మంచిగా సర్వీస్ బాగుంటుంది ఇక్కడ. సో అందుకని ఇక్కడ చదువుకుంటున్నాను. నా పేరు అన్విత, నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నేను 2 months నుంచి రెగ్యులర్గా వస్తున్నాను. ఇక్కడ అన్ని రేంజ్ ఆఫ్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. మోస్ట్లీ అన్ని బుక్స్ ఇక్కడ ఉంటాయి, చదువుకోవడానికి బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూ ఇంట్లో ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండదని ఇక్కడికి వచ్చి పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చదువుకుంటున్నాను. నోవెల్స్ దగ్గర నుంచి కాంపిటేటివ్ అన్ని బుక్స్, కాంపిటేటివ్ అన్ని లెవెల్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో 60,000కు పైగా పుస్తకాలు ఉన్నాయి. 35,000 డిజిటల్ బుక్స్, న్యూస్ పేపర్స్ కూడా ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి. 1800 సంవత్సరంలో ప్రింట్ అయిన పుస్తకాలు కూడా ఈ లైబ్రరీలో కనిపిస్తాయంటే నిర్వాహకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. తాళపత్ర గ్రంథాలను కూడా ఇక్కడ భద్రపరిచారు. ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో పిల్లల కోసం ప్రత్యేకమైన విభాగం కూడా ఉంది. టైంను వేస్ట్ చేసుకోకూడదు, జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని మళ్ళీ సొంత జీవితానికి ఉపయోగించుకోవాలి. అట్లా విద్యార్థులు ఏమైనా పరీక్షలు రాసుకోవడానికి, గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిలో ఉత్తీర్ణులు అవడానికి లైబ్రరీస్ చాలా ఉపయోగపడతాయి. ఇకపోతే ఇక్కడ నేను అంతకుముందు చదివినాను, కొన్ని పుస్తకాలు ఇక్కడ చదివినవి ఉన్నాయి. చాలా ఇది టాల్స్టాయ్, నేను అలాంటివి అన్నీ ఉన్నాయి. ఎవరి టెస్ట్కి కావాలనుకునేవాడు. ఇప్పుడు టాల్స్టాయ్ రాస్తుంది ఉంది, ఇది వార్ అండ్ పీస్, అన్నా కెరీనాను, అలాగే
మైకేల్ మిచెల్ రాసిన గాన్ విత్ ద విండ్ సినిమా కూడా తీశారు. అలాగే రూట్స్ అలెక్స్ హేలీ రాసిన, అలాగే జేమ్స్ క్లావెల్, విల్బర్ స్మిత్, కెన్ ఫోల్లెట్, ఇంకా అనేక మంది ఆటోబయోగ్రఫీస్, జీవిత చరిత్రలు ముఖ్యంగా విద్యార్థులు అసలు జీవిత చరిత్రలు చదవాలి. వాళ్ళు ఏమీ లేని స్థితిలో, ఆర్థిక స్థితిలో ఉండి కూడా పుస్తకాలు చదువుకుని పట్టుదల పెంచుకుని జీవితంలో సక్సెస్ అయ్యి వాళ్ళ సక్సెస్ని మళ్ళీ మానవాళ్ళకు ఉపయోగపడే విధంగా చేశారు. ఎట్లా వాళ్ళు తయారయ్యారు మనుషులు, పెద్ద వాళ్ళుగా అనేది ఆటోబయోగ్రఫీస్ ద్వారా తెలుస్తుంది. అవి సొంత విషయాలు వాళ్ళు చెప్తారు. సొంతంగా రాయటాలు, కల్పనలు, రచనలు కాదు. వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న విషయాలు వాస్తవాలన్నీ లిఖితపూర్వకంగా పుస్తకం రాసి చెప్తారు. జీవిత చరిత్రలు చదవటం అందరికీ మంచిది. అది విద్యార్థులే కాదు, అందరూ చదవాలి. జ్ఞానవంతుడే శక్తివంతుడు అవుతాడు. నాలెడ్జ్ ఈజ్ పవర్. సంవత్సరంలో ఏ ఒక్క రోజు సెలవు లేకుండా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ గ్రంథాలయం తెరిచే ఉంటుంది. ప్రజల్లో పుస్తక పఠనాన్ని మరింత పెంచడమే తమ లక్ష్యమని గ్రంథాలయ నిర్వాహకులు చెబుతున్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత, పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని, దీనివల్ల నాలెడ్జ్తో పాటు లైఫ్లో గ్రోత్ కూడా ఉంటుందని, సర్వోత్తమ గ్రంథాలయం లాంటి గ్రంథాలయాల సేవలను ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని ఈ గ్రంథాలయ నిర్వాహకులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ ఆకుల, విజయవాడ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.